భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపకపోతే అంతే సంగతులా? ఇప్పటికే మొదలైన వలసల పర్వం కంట్రోల్ కావాలంటే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాల్సిందేనా? రాజకీయాలు అంటే అలాగే ఉంటాయి. విజయం సాధించినప్పుడు ఆ క్రెడిట్ పార్టీ అధినేతకే దక్కుతుంది. అదే ఓటమి పాలైతే మాత్రం ఆ నేతపై నమ్మకం సన్నగిల్లిపోతుంది. జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా ఒక్కటి మాత్రం నిజం, పార్టీ అధినేత ఖాతాలోకి గెలుపు ఓటములు క్రెడిట్లు చేరిపోతాయి. బీజేపీ గెలిస్తే మోదీ వల్ల, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ వల్లనేనని అందరూ విశ్వసిస్తారు. అలాగే బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ వల్ల గెలిచిందంటారు. ఆయన వ్యూహాలకు సలాం కొడతామంటారు. ఆయన నివాసానికి క్యూ కడుతుంటారు. కేసీఆర్ వీరుడు, సూర్యుడు, విక్రమార్కుడు అంటూ ప్రశంసలు కురిపిస్తారు. మొన్నటి ఎన్నికల ఫలితాలొచ్చేంత వరకు ఆయన కంటే గొప్పోడు మరొకడు లేరన్నారు. ఆయన వ్యూహాలకు మరే రాజకీయ నేత ఆలోచనలకు సాటి రారన్నారు. స్కెచ్ వేస్తే సెటిల్ అయినట్లేనని అనే వీర ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు. అందుకే కేసీఆర్ మా నాయకుడు అంటూ చొక్కా బటన్లు ఇప్పి మరీ చెప్పుకున్నారు. కానీ 60 రోజుల్లో పరిస్థితి మారిపోయింది. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. అంతా ఆయనే చేశాడంటూ పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల నేతలైతే వెంటనే పార్టీ ఫిరాయిస్తున్నారు. మున్సిపాలిటీల్లో గులాబీ జెండాను దించేసి కాంగ్రెస్ జెండాను ఎగరేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఇటీవలే కేసీఆర్ విశ్రాంతి తర్వాత బయటకు వచ్చారు. నల్గొండ సభలోనూ ఆయన పాల్గొన్నారు. అయితే లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీని గాడిలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అయితే అనేక చోట్ల పోటీకి నేతలు విముఖత చూపుతుండడం విశేషం. అభ్యర్థుల కొరత అని చెప్పలేం, కానీ గతంలో క్యూ కట్టినట్లు ఇప్పుడు కారు పార్టీ టికెట్టు కోసం ఎవరూ వెంపర్లాడడం లేదు. కాంగ్రెస్ గెలవడంతో పాటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండడం, పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయన్న అంచనాలతో బీఆర్ఎస్ పార్టీ వైపు చూడడానికే జంకుతున్నారు. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాల్లో సమర్థులైన, ఆర్థికంగా బలవంతులైన వారిని మాత్రం పోటీకి దింపలేని పరిస్థితి ఉందన్నది వాస్తవం. కొందరికి నచ్చజెప్పి ఒప్పించి బలవంతంగా బరిలోకి దింపాల్సిన పరిస్థితి నేడు బీఆర్ఎస్లో తలెత్తిందంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మహత్యమే. అదే కేసీఆర్, అదే మైండ్, అవే ఆలోచనలు. మరి ఆ వ్యూహాలు ఎక్కడికి వెళ్ళాయి? ఆ స్కెచ్లు సక్సెస్ కాకుండా ఎందుకు పోయాయంటే మాత్రం సరైన సమాధానం దొరకదు. ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలరన్న దానికి ప్రస్తుత బీఆర్ఎస్ పరిస్థితి నిదర్శనంగా చెప్పుకోవాలి. తెలంగాణలో 2014లో జమిలి ఎన్నికలు జరిగాయి. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. 2018లో కేసీఆర్ 6 నెలలు ముందస్తుగా ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు ఆయన ఆలోచన వేరే విధంగా ఉంది. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జమిలిగా జరిగితే జాతీయ అంశాల ప్రాతిపదికగా ఓటింగ్ జరుగుతుందని, అదే జరిగితే తనకు నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో ఆయన ముందస్తుకు వెళ్లారు. మంచి ఫలితం సాధించారు. రెండోసారి గెలిచిన ఊపులో పార్లమెంట్ ఎన్నికల్లోనూ స్వీప్ చేయొచ్చని అనుకున్నారు. సారు కారు 16 నినాదంతో ఎన్నికలకు వెళ్లారు.
కానీ ప్రజలు లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేసేందుకు ఆసక్తి చూపించలేదు. 4 సీట్లు బీజేపీకి, 3 సీట్లు కాంగ్రెస్కు ఇచ్చారు. 1 సీటు మజ్లిస్ ఖాతాలో ఎలాగో పడుతుంది అంటే బీఆర్ఎస్ నెంబర్ 9 దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడు మరోసారి లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది గులాబీ పార్టీ. కానీ ఈసారి అధికారంలో లేదు. ఘోర పరాజయాన్ని ఎదుర్కొని ప్రతిపక్ష పార్టీగా ఎన్నికలకు వెళ్తోంది. ఓవైపు 6 గ్యారంటీలను అమలు చేసేందుకు దూకుడుగా వెళుతున్న కాంగ్రెస్, మోదీ మేనియా ఇంకా ఉందని హడావుడి చేస్తున్న బీజేపీలను తట్టుకోవడం బీఆర్ఎస్కు అంత సులువు కాదు. బీఆర్ఎస్ ముందు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ పార్లమెంటులో కోట్లాడి తెలంగాణకు న్యాయం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజల్ని కన్విన్స్ చేయడం. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు లేకపోతే తెలంగాణకు ఢిల్లీలో వాయిస్ ఉండదని నమ్మించేలా చెప్పగలగడం. కానీ ఇక్కడ బీఆర్ఎస్ చేసిన వ్యూహాత్మక తప్పిదాలు అడ్డమొస్తున్నాయి. బీఆర్ఎస్ అని జాతీయ పార్టీగా మార్చి తెలంగాణ కోసమే కోట్లాడుతామని తమను గెలిపించాలని కోరడం కాస్త అతిశయోక్తిగా ఉంటుంది. ప్రజలు నమ్మాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అని జాతీయ పార్టీల చేతుల్లోకి తెలంగాణ వెళ్తే ఆగమవుతుందని ఎంతగా చెప్పిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పట్టించుకోలేదు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పట్టించుకుంటారన్న గ్యారంటీ లేదు. అందుకే బీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది. లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ పార్లమెంటు సీట్లు సాధించకపోతే 2 జాతీయ పార్టీలు మీద పడిపోతాయి. బీఆర్ఎస్ను బలహీనం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నుంచి వలసలు పెరుగుతాయి. అందుకే బీఆర్ఎస్కు ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అత్యంత విషమ పరీక్ష. గెలవకపోతే పార్టీని కాపాడుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి కఠినమైన సవాల్ లాంటివని అనుకోవచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది.